గ్యాస్ సిలిండర్ కష్టాలు మీ ఇంటి వరకు వచ్చాయా? హాయ్ ఎవ్రీవన్. ఇంకా మా ఇంటి వరకు అయితే రాలేదు. ఎప్పుడో జాన్యురీ 21 నేను గ్యాస్ సిలిండర్ పెట్టాను. ఎంతవరకు కూడా అవ్వలేదు అది. ఈ సిలిండర్ వచ్చేలోపు ఇంకో సిలిండర్ బుక్ చేసుకుందాము అని చెప్పి అనడానికి కూడా లేదు. ఎందుకంటే మాకు గ్యాస్ బుక్ లేదు. మేము ఇంకా చేయించుకోలేదు. చేయించుకుందాము అనుకునే లోపే ఈ గ్యాస్ షార్టేజ్ అనేది వచ్చేసింది. నేను నైటే మా హస్బెండ్ చెప్పేశారు, ఇంట్లో ఉన్న ఇండక్షన్ అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ 2 తీసి యూజ్ చేయు. గ్యాస్ పూర్తిగా అయిన తర్వాత అది యూజ్ చేసిన బదులు గ్యాస్ ఉంటున్నప్పుడే అది యూజ్ చేస్తే గ్యాస్ ఎందుకైనా పనికొస్తుంది అని చెప్పి అన్నారనమాట. అందుకనే మార్నింగ్ లేవగానే ఎక్కడో మూలన పడేసిన ఇండక్షన్ అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ తీసేసి దాన్ని బాగా తుడిచేసి, ఇంక పొయ్యి లక్ష్మీదేవి అని మనం భావిస్తాం కదా, అందుకని పసుపు కుంకుమ పెట్టేశాను అనమాట. ఈరోజు దాని మీదే వంట కూడా చేశాను. నేను ముందు కూడా యూజ్ చేసేదాన్ని ఇండక్షను వైజాగ్లో ఉండేటప్పుడు. బట్ డైలీ యూజ్ చేసేదాన్ని కాదు. ఎప్పుడో గ్యాస్ అయిపోయిన తర్వాత గ్యాస్ రావడానికి మధ్యలో ఖాళీ ఉంటుంది కదా, అలాంటప్పుడు యూజ్ చేసేదాన్ని. ఇంట్లో కడాయిలు అలాంటివి కూడా నేను ఇండక్షన్ మీద యూజ్ చేసినవి అన్నీ ఉన్నాయి. ఇంకా యుద్ధమైనంత వరకు నాకు ఏం ప్రాబ్లం లేదబ్బా. రైస్ కుక్కర్, ఇండక్షను, అలాగే ఎయిర్ ఫ్రైయర్, ఈ 3 యూజ్ చేసి నేను వంట చేసేసుకుంటాను. కరెంట్ ఉంటే. కరెంట్ తీసేసాడు అనుకోండి, 5 నిమిషాల్లో అక్కాల ఇంటికి, పావు గంటలో వదినాల ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. ఇంతకీ మీరు గ్యాస్కి ఆల్టర్నేటివ్ ఏదైనా వెతికేసుకున్నారా? వెతికేసుకుంటే కామెంట్ చేయండి. ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.